హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం, అలాగే ఆసరా పెన్షన్లు. ఆసరా చేయూత పథకం అంటే 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్ అనమాట. ఇదేమో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ తదితర వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇస్తామని ఎన్నికల టైంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇటు ఇంకో కేటగిరీలో దివ్యాంగుల మిత్రులకి ప్రస్తుతం 4,016 పొందుతుంటే వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ పెన్షన్లు అనేవి ఇప్పటి వరకు పెంచుతున్నట్లు కానీ లేదంటే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తున్నట్లు కానీ సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే ఈ ప్రక్రియకి సంబంధించి ఈరోజు కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో ఈ 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు పెంపు చేయబోతున్నారు, అలాగే కొత్త పెన్షన్లు అంటే గత 2 సంవత్సరాల నుండి వృద్ధాప్యంగా ఉండి అలాగే ఒంటరి మహిళలు వీళ్ళకి సంబంధించిన పెన్షన్లు కూడా ఆమోదం తెలపని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పెన్షన్లను కూడా ప్రభుత్వం ఎప్పుడు పెంచడానికి అవకాశాలు ఉన్నాయనే సమాచారాలతో పాటు ఈ నెల పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరకు చూడండి. మీరందరూ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయల పెంపు అలాగే 6,000 రూపాయల పెంపుకు సంబంధించి ప్రభుత్వం మొత్తానికి ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా పెంచే అవకాశాలు అయితే కనిపించట్లేదు. దీనికి గల కారణాలు ఏంటివంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకటి, ఆర్థికంగా ప్రభుత్వం చాలా నిలదొక్కుకోవడంలో ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే రాబడి కంటే ఖర్చు వినియోగాలే ఎక్కువగా ఉన్నాయనేది తాజాగా కాగ్ నిర్వహించిన రిపోర్ట్లో మనకి అర్థమవుతుంది. సో ఈ పరిశీలన చేసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైవర్సిఫికేషన్, అంటే ఇప్పుడు రాబోయే కొద్ది రోజులలో ఒకటి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిధుల కేటాయింపు చేయాలి. రెండోది రైతు భరోసాకి సంబంధించి ఇప్పటి వరకు 4 ఎకరాలకే ఇచ్చారు. ఇంకా 4,000 కోట్ల రూపాయలు అనేవి 13 లక్షల మంది రైతులలో వేయాల్సి ఉన్నది రబీ సీజన్కి సంబంధించి. ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ వానాకాలం పంటలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరొక 9,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వానికి అదనంగా కావాలి. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలతో పాటు ప్రతి నెల ఆసరా పెన్షన్లకి, ప్రభుత్వ ఉద్యోగులకి 5,000 కోట్ల రూపాయలు, ఇటు సంక్షేమానికి మరొక 6,000 కోట్ల రూపాయలు కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మరొక కొత్త భారీ బడ్జెట్తో కూడుకున్న ఏ ఒక్క పథకాన్ని తీసుకురావడానికి అవకాశాలు లేవనేది అర్థమవుతుంది. ఇటు కొత్త పెన్షన్ల శాంక్షన్ పరిస్థితి కూడా అలానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్హులందరికీ సదరం ధృవీకరణ పత్రాలు జారీలో వైద్యులు మానవత్వ చూపాలని సీతక్క అని చెప్పేసి ఈరోజు ఒక స్టేట్మెంట్ ఉంది. దివ్యాంగుల మిత్రులకు సంబంధించి సదరం స్లాట్ బుక్ చేసుకొని ఏదైతే మనం సదరం క్యాంప్కి అటెండ్ అవుతామో ఆ యొక్క సందర్భంలో పత్రాల పంపిణీ జారీ విషయంలో అధికారులు మంచి ఓర్పు నేర్పుతో ఉండాలి అని చెప్పేసి సీతక్క గారు నిన్న జరిగిన ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఎందుకంటే దివ్యాంగుల మిత్రులకి పర్సంటేజ్ 40% దాటితే వాళ్ళ కొత్త పెన్షన్ మంజూరు కావడంతో పాటు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా విధాలుగా సబ్సిడీలు అలాగే ఉచిత ప్రయాణాలు కూడా కల్పిస్తున్నాయి. వీటి వినియోగం కూడా వాళ్ళకి అందాలా చూడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి కొత్త పెన్షన్లు ఇప్పట్లో ప్రారంభోత్సవాలకి నోచుకొని లేవు అనేది అయితే పూర్తిస్థాయి విశ్లేషణాత్మకమైన సమాచారం అయితే ఇది. అలాగే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రానున్నాయి అనేది మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ నెల చివరిలోనే రావడానికి అవకాశాలు ఉన్నాయి.